ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్ను స్త్రీలను సైతం దొబ్బి పోలీసు వాళ్ళు ఎందుకు ఈడ్చుకు వెళ్తున్నారో తెలుసుకుందాం. తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డు నంబర్ 8 కౌన్సిలర్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అయిన జావీద్ను పోలీసులు ఈడ్చుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు మంత్రుల పర్యటన ఉన్నందున తమకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, తమ వార్డులో ఎన్నో సమస్యలు ఉన్నాయని, అట్టి సమస్యలను ఇక్కడ ఉన్న నాయకులు ఎవరూ తీర్చడం లేదని, ఒంటెద్దు పోకడగా కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లకి బడ్జెట్ కేటాయిస్తున్నారని, బీఆర్ఎస్ కౌన్సిలర్లకు పక్షపాతం చూపిస్తున్నారని, అయితే ఆ గోడును మంత్రికి బొరపెట్టుకోవడానికి శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా వెళ్తూ ఉంటే తమను అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారని, తమ గొంతును నొక్కి ప్రయత్నం చేస్తున్నారని, ప్రశ్నించే హక్కును హరిస్తున్నారని కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ఇట్టి సందర్భాన్ని తెలుసుకోవడానికి గాను కౌన్సిలర్ జావీద్ను ఫోన్ ద్వారా సంప్రదించగా ఈ విధంగా సమాధానం చెప్పారు. కాల్ రికార్డింగ్లో వినండి. హలో 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 జావీద్. హలో చెప్పండి. ఏమైంది జావీద్ గారు? ఏం కాలేదండి. ఏ విషయంలో? అదే మిమ్మల్ని వీడియోలు వచ్చినాయి, ఈడ్చుకొని పోలీసు వాళ్ళు ఈడ్చుకొని పోతున్నారు. ఎందుకు, ఏమిటి? ఇక ఈడ్చుకోపోతుందంటే ఇక నడుస్తుంది ప్రజాపాలన కాదది. ప్రజాపాలన వీడియోలో మీరు చూసింటారు కదా. అయితే మీరు మంత్రి పర్యటనను అడ్డుకుంటామన్న దానికి ఇది అడ్డుకున్నామన్న దానికంటే ఇప్పుడు రాజకీయ అనేది ఒక రిక్వెస్ట్ చేసుకున్నాను. మా సుపీరియర్స్ అంటే మా పార్టీ సీనియర్స్ మెమోరాండం ఇస్తామంటే ఒప్పుకోలేదు. మెమోరాండం కూడా ఇవ్వకూడదు, వచ్చి అడ్డుకోకూడదు. అంటే మన బాధల్ని, మన వార్డు సమస్యల్ని, మన టౌన్ సమస్యల్ని, మన సంస్థలకు జరిగే అన్యాయాల్ని అన్ని మళ్ళీ ఎవరికి చెప్పుకోవాలి మళ్ళా? అయితే మీరు స్థానికంగా ఉన్న నాయకులను కలవడం లేదా? చైర్పర్సన్ ఉన్నారు, మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేము గెలిచి 4 months అవుతుంది. 4 months నుంచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మా వార్డులో మాకు తెలుసండి. ఏ అవసరం ఉన్నా గానీ, ఏదున్నా గానీ అసలు రెస్పాన్స్ అనేది లేదు. ఇప్పుడు ప్రధాన సమస్య ఏమున్నది మీ 8వ నంబర్ వార్డులో? 8వ వార్డులో రోడ్ల సమస్యలు ఉన్నాయి, ఇంకా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఇంకా మొన్న జరిగిన డబుల్ బెడ్రూమ్ల దాంట్లో డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసిన దాంట్లో అయితే ముఖ్యమైన సమస్య అది కూడా ఉంది. మా వార్డులో అందరికంటే వార్డు నా వార్డు 36 వార్డులకి నా వార్డుకి ఫస్ట్ ఇచ్చి దానిలో కరెక్ట్ వార్డు కౌన్సిలర్ నేనున్నా. అక్కడ నేను 8 సంవత్సరాల నుంచి అక్కడ నేను రిప్రజెంటేషన్ చేస్తున్నా. ఎవరికి ఇస్తే బాగుంటది, ఎవరు బెనిఫిషరీ ఇస్తుంది, అది మనకు కూడా ఒకసారి అడగాలి కదా. అవును, మేము ఇచ్చినవే చెప్పమంటలే. నేను కనీసం అడిగేటంత అర్హత కూడా మాకు లేకుండా పోయింది. నీటి సమస్యలు ఉన్నాయి, బోర్వెల్స్ అసలు ఫ్లెషింగ్స్ అంటే కొత్త బోర్డులు ఇస్తున్నారు, కొత్త బోర్లు ఇస్తున్నారు, అవి కూడా లేదు. ఇలాంటి వేరే వార్డులలో ఫ్లషింగ్ చేయించినాము, కొత్త బోరింగ్ వేయించినాము అన్నారు కదా, మీ దగ్గర వేపియలేదా? కాంగ్రెస్ కౌన్సిలర్స్ ఉన్న వార్డులలో మొత్తం వార్డులలో అయిపోయినాయి. 2 కాదు 3 బోర్లు వేసిండ్రు, 3 మోటార్లు ఫిట్ చేసిండ్రు. ఫస్ట్ ఏజెండాలో పెట్టినవి కూడా అన్ని వాళ్ళకే పోయినాయి. సెకండ్ ఏజెండా పెట్టింది కూడా ఇంతవరకు తావలేదు. నా వార్డు అనేది రహదారి నాది. అక్కడ స్ట్రీట్ లైట్లు పోయి 8 రోజులే, అది కూడా మురుస్తుంటే ఎవరు పట్టించుకుంటలేరు. ఇవన్నీ సమస్యలు ఇప్పుడు మాట అంటున్నా, మనము ఇప్పుడు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత ఇప్పుడు వార్డు మంచి అయినా చెడైనా ఏదైనా కానీ మేము ముందర ఉంటాము. కనీసం ఆ బెనిఫిషరీ లిస్ట్ అనేది చూపెట్టమంటే మాకు చూపెట్టలేరు. ఇచ్చిండ్రా లేదా ఎట్లా తెలియాలి మాకు? ప్రజలు నాకు అడుగుతారు కదా. అవును, నన్ను గెలిపించిండ్రు కాబట్టి నాకు అడుగుతారు. అవును, అది ఇంతకు ముందు మీరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు అక్కడ కాగనాబాగు దగ్గర. పైప్ లైన్ పగిలిపోయింది అని చెప్పినప్పుడు 32-36 కోట్లు ఏమో శాంక్షన్ అయిందని చెప్పారు కదా. మరి ఆ పైప్ లైన్ పని అయిందని కూడా చెప్తారు కదా. శాంక్షన్ అయింది, ఇంకా
అగ్రిమెంట్ చేసిందా లేదా తెలియదు, వర్క్ స్టార్ట్ కాలేదు, టెండర్ అయిందా లేదా అది శాంక్షన్ అయింది, పేపర్ పైన శాంక్షన్ అయింది, అంతేనా? పొజిషన్ పైన ఏం లేదు ఇంతవరకు లేదు. అయితే అయితే మిమ్మల్ని ఇంటి నుంచి ప్రశ్నించే హక్కుని వాళ్ళు చంపుతుంటారు, పడేస్తుంటారు. అట్లానా? ఈ రోజే చూడండి, ఇప్పుడు మేమేం చేస్తాం, అడ్డుకుంటామంటే ఏం చేస్తాం? ఇప్పుడు మా ఏరియా మినిస్టర్ ఆయన అంటే మా తాండూకు వచ్చిండు, మా వాడి పైనకి వెళ్ళి కొడుతుండు. మీ సమస్యలు చెప్పుకోవడానికి పోయారు, సమస్యలు చెప్పుకుంటాము. ఏమన్నా మేమేమన్నా డౌన్ డౌన్ చెప్పడానికే పోయినామా? మేము అట్లా అన్నామా? అరే అడుగుతాం భయ్, అడిగే మాకు అడిగా ఇప్పుడు ఆకులు ఇప్పుడు ఒక మాట అంటున్నా నేను. ఇంతకుముందు మన రేవంత్ రెడ్డి గారు అసలు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఏమంటారు అది ధర్నా చౌక్ ని తీసేసింది గవర్నమెంట్ అయినా. ధర్నా చౌక్ ని తీస్తే మీరు అంతా లొల్లి పెట్టిండ్రు. అసలు ఇప్పుడు ఎక్కడైనా కానీ ఆర్టీసీ సమ్మెలో కూడా కనీసం ధర్నా దూరం విషయం వాళ్ళకి టెంటులు కూడా ఇవ్వలేదు. అవునవును, ఇప్పుడు నడుస్తుంది. అవునా కదా? అవును. అంటే మేము ఏం అడగకూడదా, మేమేం మాట్లాడకూడదా? అయితే అక్కడ ఆడవాళ్ళు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉంటే వీడియో మీరు చూసి ఫోన్ చేసిండ్రు కదా, ఆ వీడియోలో చూడండి. ఆడికి ఏం ఆడపిల్లలందరూ ముర్రో పెట్టుకుంటుండ్రు, ఎందుకంత ఆనందం దౌర్జన్యం చేస్తుండ్రు, ఎందుకంత గుంజుకోబోతుండ్రు, ఎందుకంతా ఇది చేస్తుండ్రు అంటే వాళ్ళను కూడా అసలు కనీసం చూడకుండా తొట్టి నన్ను తీసుకుపోయిండ్రు. అవును, నా హ్యాండ్లింగ్ ఏంటి దాంట్లో? అయితే ఆడవాళ్ళు కూడా పోలీసు వాళ్ళను ఇది అరెస్ట్ చేయొద్దని చెప్పి మీకోసం అక్కడ నినాదాలు చేసినట్లు కూడా తెలుస్తుంది. అదే విధంగా అక్కడ క్వశ్చన్ అరెస్ట్ తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, ఎందుకు నన్ను తీసుకోబోతుండ్రు, నా తప్పు ఏంటిది, అవును నేనేమంత పెద్ద క్రైమ్ చేసినా? ఎవరైనా కానీ ఒక నేను చెప్తున్నా కదా, ఒక నేరం ఒకవేళ ఎవరైనా నేరం చేస్తే కూడా నేరం ఉడికిపోయినంత వరకు ఆయన తీసుకోబోతుంది. కానీ ఇంతవరకు అసలు నేను చేసినా ఇప్పుడు నేను ఏం చేసినా ప్రశ్నించడం నా తప్ప? అయితే మీ వార్డు వాళ్ళు కూడా చాలా పెద్ద గుంపే అక్కడ ఉన్నారు, గుమిగూడారు. దాని వల్ల తెలుస్తున్నది ఏమంటే నిజంగా అక్కడ 8వ వార్డులో చాలా సమస్యలు ఉన్నట్లు. చాలా సమస్యలు ఉన్నాయి. నా ఫైట్ కాదు, అది ప్రజల ఫైట్. అది ఒక్క వార్డు అని కాదు, తాండూరు మొత్తంలో అసలు చెప్తున్నా కదా. ఈ రోజు తాండూరు ప్రజలు మొత్తం రోడ్డుకి ఎక్కడికి మొత్తం రెడీ ఉండరు. ఈ రోజు ముందే మా కౌన్సిలర్లని వాళ్ళు ప్రివెంట్ అరెస్ట్ కింద తీసుకెళ్లిపోయాడు. అయితే మొత్తానికి మీ ఫైట్ అయితే మీరు చేస్తున్నారు మీ జనం కోసం, మీ వార్డు వాళ్ళ కోసము, చాలా సంతోషించదగ్గ విషయము. అయితే ప్రస్తుతానికి అయితే వీళ్ళు మీరు మంత్రి కాన్వాయ్ ను అడ్డుకోలేదు. మాకు ప్రశ్నించే హక్కు లేదా? ప్రశ్నించే హక్కు భారతదేశపు ప్రతి ఒక్కరికి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంది. ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రతి ఒక్కరికి ఉంటది. సరే సరే. బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ లో బాగా మంచిగా మెన్షన్ చేసింది, ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని. హక్కుని తీసుకుందంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ని కూడా వీళ్ళు ఇచ్చేస్తుంది. అంటే రాజుల పాలనే కదా ఇప్పుడు. రాజుల పాలనలో ప్రశ్నించే హక్కు ఎవరికి లేకుండే, రాజు ఏం చెప్తే అదే నడుస్తుంది, నడుస్తుంది. అయితే మొత్తానికి ఇదేదో వేరే రకమైన రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. ఎన్ని అడ్డంకాలు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, జైలుకి పంపినా, మా పైన ఎంత నిందలు వేసినా, ఏం చేసినా మేమైతే బీఆర్ఎస్ పార్టీ అనేది తగ్గదు. వచ్చే ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ పరిస్థితిని చూస్తే అసలు ఎవ్వరు బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోలేరు. రాని సరే జావేద్ గారు, మీ ఫైట్ చాలా సంతోషించేదగ్గ విషయం, జనం కోసం చేస్తున్నారు. సరే, మీరు ఈ ప్రజాస్వామ్యబద్ధంగా మీ ఫైట్ చేస్తూ ఉండండి. మరి మీకు మంచి ఫలితాలు దక్కుతాయని మనము పైన ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.